మకర రాశి వారికి సెప్టెంబర్ 11వ తేదీ గురువారం రోజు జరిగేటువంటి దినఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉంది, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, కుటుంబ వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా రేపటి రోజున ప్రయాణాల పరంగా ఎలా ఉండబోతుంది, దాంపత్య జీవిత, వైవాహిక జీవిత పరంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. అలాగే రేపటి రోజున ఒక స్త్రీ వలన మీకు అదృష్టమే అదృష్టం. అలాగే ఇలా కనుక ఉన్నట్లయితే కనుక మీ జీవితం కూడా తలకిందులయ్యే ప్రమాదం ఉంది. తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏం చెప్తున్నాం అనేది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. రేపటి రోజున కుటుంబ పరిస్థితి ఎలా ఉందంటే కనుక ఆనందకర పరిస్థితులండి. కుటుంబంలో సుఖశాంతి, ఆనందం కలగజేసే సంఘటనలను జరుగుతాయన్నమాట. చిన్న చిన్న మనస్ఫూర్తిగా చేసుకున్న సంభాషణలు, అవగాహనలు మీ కుటుంబానికి సంబంధాలకు మరింత బలపడతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య తక్కువ జరిగిన అసమర్థతలు లేదా చిన్న గొడవలు ఉంటాయి కదా, ఈరోజు ఆగిపోవడానికి అవకాశం అయితే ఉంది. మనశ్శాంతిని ప్రాధాన్యంగా భావించి మృదువైన మాటలు మాట్లాడడం వలన పరిష్కారాలన్నీ సాధ్యమవుతాయన్నమాట. ఇంకా పెద్దవారి ఆశీర్వాదం కూడా ఉంటుందండి. వయసులో ఉన్నటువంటి అంటే ఏదైనా సరే వయసు మళ్ళినటువంటి వారు ఉంటారు కదా, వృద్ధులు, ఈరోజు మీరు చేసిన మంచి పనులకు ప్రశంసలు అయితే పలుకుతారనమాట. వారి ఆశీర్వాదంతో కుటుంబంలో ఆనందకర వాతావరణం పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ పెద్దల ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ చూపడం చాలా అవసరం. జాగ్రత్తలు వచ్చేసి కొంతమంది వ్యక్తుల వల్ల అపోహాలు, కలతలు రావచ్చు. అందుకే కుటుంబంలో సంభాషణలు స్పష్టంగా, ఆప్యాయంగా జరగాలి. అభ్యంతరంగా ఉన్న విషయాలను మెల్లగా మరియు జాగ్రత్తగా పరిష్కరించాలి. రేపటి రోజున ఆర్థిక పరిస్థితుల గురించి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనలాభ అవకాశాలు వస్తాయండి. కొత్త ఆర్థిక అవకాశాలు, నూతన సంపాదన మార్గాలు ముందుకొస్తాయన్నమాట. గత కొన్ని రోజులుగా ఆలోచించిన ప్రాజెక్టులు, పెట్టుబడులు లేదా నూతన వ్యాపార అవకాశాలు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా ఆర్థిక శాంతి స్థితి అనమాట. పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేకపోవచ్చు, కానీ వ్యయం పెరిగే అవకాశాలు కనపడతాయండి. ముఖ్యంగా కుటుంబ సంబంధిత అవసరాలు, అనుకోని ఆరోగ్య వ్యయాలు ఎదిగే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఈరోజు ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే రేపటి రోజున ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారికి సాధారణంగా ఆరోగ్య స్థితి తగిన స్థాయిలో ఉంటుందండి. ముఖ్యంగా శరీర బలంగా ఉంటుంది. చిన్న అనారోగ్యాలు పెద్దగా తలనొప్పి అయితే చేయవన్నమాట. ఆహారపరంగా జాగ్రత్తలు అయితే ఉండాలి. గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్నవారు మితంగా ఉప్పు, మసాలా పదార్థాలు తినడం చాలా మంచిది. ఎక్కువ శరీర జ్వరం, అలసట ఉంటే ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. మసాలాదారమైన ఆహారాలు, ఆల్కహాల్ వంటివి తక్కువ తీసుకోవడం చాలా మంచిది. ఇంకా మానసిక ఆరోగ్యం అన్నమాట. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం, ప్రాణాయామం చేయడం చాలా మంచిదండి. కుటుంబ సభ్యులతో మధుర సంభాషణలు, మంచి రిలాక్స్ టైం ద్వారా మానసికంగా ప్రశాంతత అయితే పొందవచ్చు. జాగ్రత్తలు వచ్చేసి తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉన్న అవగాహన లేకుండా మానసికంగా ఒత్తిడికి గురి కావద్దు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలని అలక్ష్యంగా వదిలిపెట్టకూడదన్నమాట. తక్షణం వైద్య సలహా తీసుకోవడం చాలా మంచిది. ఇంకా దాంపత్య జీవిత పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. సంబంధాల్లో సానుభూతి పెరుగుతుందండి. ఈరోజు మీరు మరియు మీ జీవిత భాగస్వామి మధ్య తేలికపాటి, సరదా, హాస్యభరిత సంభాషణలు జరుగుతాయని. చిన్న అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా సరే వాటిని తట్టుకొని ప్రేమతో పరిష్కరించుకునే శక్తి అయితే కలుగుతుంది. మధురమైన మాటల ద్వారా భావాలు వివరించడం, వాద వివాదాలు పరస్పర మనస్ఫూర్తి చూపడం ముఖ్యం. చిన్న విషయాలపై గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది, కానీ వాటిని పెద్దగా పెంచకుండా అర్థం చేసుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే రేపటి రోజున ప్రేమ పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రేమ సంబంధంలో మంచి భావోద్వేగాలు పెరుగుతాయండి. ఒకరినొకరు మెచ్చుకునే, అభినందించే మాటలు పలుకుతూ సానుభూతితో ముందుకు సాగే రోజుగా ఉంటుందన్నమాట. స్పష్టమైన కమ్యూనికేషన్స్ అనేది అవసరం అనమాట. అంటే మీ ప్రేమికుడు కానీ, ప్రేమికురాలు కానీ మీ భావాలను అర్థం చేసుకోవడానికి ఆసక్తిగా ఉంటారు. ఓర్పుతో, మృదువైన మాటలతో మీరు మీ మనసు వ్యక్తం చేయడం ద్వారా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. కొత్త పరిచయ అవకాశాలు కూడా ఉంటాయి. కొంతకాలంగా మనసులో ఉన్న ఆకాంక్షలు, అనుమానాలు ఉంటే ఈరోజు తేలికగా పరిష్కారం పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంతమంది మకర రాశి యువతులు ఈరోజు కొత్త వ్యక్తిని కలవడానికి అవకాశం కలుగుతుంది. అది ప్రేమ ప్రారంభానికి దారితీయవచ్చు. జాగ్రత్తలు వచ్చేసి ఏదైనా నష్టపరిచే మాటలు, అపోహాలు, తొందరపాటు నిర్ణయాలు తప్పించాలి. ప్రేమ సంబంధంలో ఆత్మవిశ్వాసంతో, ఓర్పుతో నడవడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. అప్పుల బాధతో బాధపడే వారికి రేపటి రోజున ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక బాధ్యతలు, అప్పుల భారం కొంతవరకు తగ్గే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది మీకు సహాయం అందించడానికి ముందుకొస్తారండి. గతంలో అనుకోకుండా చేసిన అప్పుల గురించి చర్చించి మంచి ప్లాన్తో తీర్మానం చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అనుకోని సహాయం అన్నమాట. అంటే కుటుంబ సభ్యులు, నమ్మకమైన మిత్రులు ఈరోజు మీకు ఆర్థిక సహాయాలు లేదా ఆర్థిక సహాయం అందించవచ్చు. అప్పుల బాధను అధిగమించేందుకు ప్రామాణికమైన మార్గాలు సూచించబడతాయండి. అలాగే ఒక ఆడ మనిషి వలన, అంటే ఒక స్త్రీ వలన మీకు అదృష్ట సూచన అయితే రేపటి రోజున కనిపిస్తుంది.
ఈరోజు తప్పకుండా మీరు అంటే కుటుంబ సభ్యురాలు, స్నేహితురాలు, కార్యసంధి మహిళ లేదా వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన ఉన్నటువంటి ఒక స్త్రీ కావచ్చు. వారి ద్వారా మీకు జీవితంలో సానుకూల పరిణామాలు, అదృష్టమైతే వస్తుందనమాట. అంటే ప్రశంసలు మరియు సహాయం అయితే ఒక స్త్రీ వలన మీకు నైతిక ప్రోత్సాహం, మంచి సూచనలు, అవసరమైన సహాయం అయితే అందుతుందండి. మీరు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మృదువైన మాటలతో మార్గదర్శనం చేస్తారనమాట. ఇంకా ప్రేమ, కుటుంబ సంబంధాల అదృష్టం. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ సభ్యురాలు ఎవరైనా సరే అంటే మీ భార్య కానీ, సోదరి, మిత్రురాలు ఇలా మీకు మంచి మాటల ద్వారా ప్రేమ, ఐక్యత, ఆనందం పెంచుతారు. ఇంట్లో నుంచి సంఘర్షణలు తగ్గి శాంతి వాతావరణం ఏర్పడుతుందన్నమాట. ఇంకా ఆర్థిక వృత్తి అదృష్టం వచ్చేసి కొన్ని కొత్త ఆర్థిక అవకాశాలు, ప్రాజెక్టులు ఈరోజు ఆ స్త్రీ ద్వారా మీ దిశగా వస్తాయని కూడా చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ఆమె సహకారం, పరిచయం వల్ల మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా రేపటి రోజున కొంచెం జాగ్రత్తలు వచ్చేసి ఈ అదృష్టాన్ని పొడిగించుకోవాలంటే ఆ స్త్రీ మనిషితో మీరు మంచి సంబంధం, పరస్పర గౌరవం అవసరం అనమాట. అపోహాలు, అనవసరమైన వాదనలు ఉండకుండా పరస్పర అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమండి. అలాగే గృహంలో గణపతి లేదా లక్ష్మీ పూజ చేయడం, ఆ స్త్రీ వాళ్ళకి మంచి మాటలు పలకడం, సద్గుణాల జ్ఞాపకాన్ని కలిగి ఉండడం అదృష్టాన్ని మరింత పెంపొందిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఆ స్త్రీ మనిషి వలన మన జీవితంలో ఒక దేవత లాంటిదన్నమాట. ఆమె సానుభూతి, ప్రేమ, మద్దతు వల్ల మన జీవితం మెరుగుపడుతుందని కూడా అర్థం చేసుకోండి. ఈ అదృష్ట సూచన ఎంత మంచిగా అవకాశంగా కనిపించినప్పటికీ జాగ్రత్తలు తీసుకోకపోతే అది సమస్యగా మారవచ్చు. అందుకే ముఖ్యమైన జాగ్రత్తలు వివరంగా చెప్తున్నాను. ప్రధాన జాగ్రత్తలండి. అపోహాల్ని మించకండి. ఒక ఆడ వ్యక్తి మాటలు చాలా మంచివని అనుకోవడం వల్ల అపోహాలు రావచ్చు. తప్పనిసరిగా నిజాలను స్పష్టంగా తెలుసుకోండి. అవగాహనతో ముందుకు సాగండి. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు మనస్ఫూర్తిగా కాకుండా అతి తొందరగా చర్చలు తీసుకోవడం ద్వారా అనవసరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు, పెట్టుబడులు చేయకముందు ఆలోచించి విశ్లేషణ చేసి ముందుకు సాగండి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అన్నమాట. ఆ ఆడ వ్యక్తి ద్వారా వచ్చే ఆర్థిక అవకాశాలు సక్రమంగా, ప్రామాణికంగా ఉన్నాయని పరిశీలించండి. అప్పులు ఇవ్వడం, పెద్ద పెట్టుబడులు చేయడం వంటి చర్యలు మితంగా చేయాలి. భావోద్వేగాలతో వ్యవహరించవద్దు. మీ హృదయానికి నచ్చిన మాటలు విన్నా ఆడ వ్యక్తి మాట్లాడే ప్రతి మాటను నమ్మకండి, తీసుకోకండి. బలమైన తర్కంతో, జాగ్రత్తగా సాక్ష్యాలతో నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఈరోజు తప్పకుండా మీరు చెప్పాను కదా, లక్ష్మీ పూజ చేయడం, స్వచ్ఛమైన ఆలోచనలు, ధైర్యంగా ఉండడం ద్వారా ఈ అదృష్టాన్ని సురక్షితంగా మరింత పెంపొందించుకోవచ్చు. ప్రతి మంచి అవకాశం మనకు అదృష్టంగా మారేందుకు జాగ్రత్త, అవగాహన, ధైర్యం అవసరం. ఆ స్త్రీ ద్వారా వచ్చే సహాయం, సూచనలు నిజమైనది కదా అనేదాన్ని నిశ్చితంగా పరిశీలించండి. అలాగే ప్రయాణాల విషయాల గురించి కూడా తెలుసుకుందాం. రేపటి రోజు మకర రాశి వారికి ప్రయాణానికి అనుకూలమైన రోజండి. ప్రయాణానికి ఉత్తమ సమయం వచ్చేసి ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణించడం మంచిది. మంచిగా అంటే ఉత్తరం కానీ లేదా తూర్పు దిశలో ప్రయాణించడం మేలండి. జాగ్రత్తలు వచ్చేసి ముఖ్యమైన పత్రాలు, ధన ద్రవ్యాలు నడుమ ఉంచండి, అంటే జాగ్రత్తగా ఉంచుకోండి. రోడ్డుపై అతివేగంగా ప్రయాణం చేయవద్దు. శాంతిగా, మానసిక ప్రశాంతతతో ప్రయాణించండి. దారిలో సహాయక వ్యక్తులతో కలిసి ప్రయాణించడం మంచిది. ప్రయాణంలో అవివేకంగా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం తప్పించండి. రేపటి రోజున ఈ యొక్క మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు సంఖ్య గురించి తెలుసుకుందాం. కలిసి వస్తున్న అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగండి, ఎల్లో కలర్. ఈ రంగు ధారణ లేదా ప్రయాణ సమయంలో తీసుకోవడం మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది. అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈ సంఖ్య మీ అదృష్టాన్ని పెంచుతుంది. మీరు దుస్తులు, వస్తువులు, లెక్కల్లో ఈ సంఖ్యను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. కొన్ని చేయవలసినటువంటి పూజలు, పరిహారాలు, దానాల గురించి తెలుసుకుందాం. ఉదయం గృహలక్ష్మి పూజ చేయడం ద్వారా మంచిది. పంచామృతం ధరించడం, గణపతి మంత్రాలు, ఉదాహరణకు ఓం గం గణపతియే నమః లేకుంటే ఓం గణనాయకాయ నమః అని జపించడం, శుద్ధ జలంతో గృహం ప్రవేశించడం అన్నమాట. పరిహారాలు వచ్చేసి వ్రతంగా గురువారం నిత్యంగా తేలికపాటి ఉపవాసం చేయడం, పసుపు రంగు వస్త్రాన్ని ధరించడం, శుభముహూర్తంలో యజ్ఞం చేయడం లేదా హల్దీ గుడిలో దీపం వెలిగించడం. దానాలు వచ్చేసి పసుపు రంగు వస్తువులండి, అంటే పసుపు పిండి, పసుపు వస్త్రం లబ్ధిదాతలకు ఇవ్వడం. గురువారం పేదవారికి నాణ్యమైన ఆహారం, వస్త్రాలు మనస్ఫూర్తిగా సహాయం చేయడం అండి. సాధువులకు బోధన, ఆహారం అందించడం ద్వారా మంచి ఫలితాలు అయితే మీకు లభిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక ప్రయాణం అంటే కేవలం దూరాన్ని దాటడం కాదు, మనసు శాంతితో సమయాన్ని గౌరవిస్తూ సాగడం. మంచి రంగు, సంఖ్యలు, పూజల ద్వారా మీరు ఆ ప్రయాణాన్ని అదృష్టవంతంగా మార్చుకోవచ్చు. ఈరోజు ప్రయాణం సజావుగా సాగి అదృష్ట సంఖ్య 7, పసుపు రంగు మీ అదృష్టాన్ని మెరుగుపరుస్తాయని సూచన. చూశారు కదండి, ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు, అలాగే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ప్రయాణం విషయంలో ఎలా ఉండాలి,
ఏ రంగు కలిసొస్తుంది, ఏ సంఖ్య అదృష్టాన్ని సూచిస్తుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.